పవన్ కళ్యాణ్‌ని, జనసేన పార్టీని తక్కువ అంచనా వేసి వైఎస్ జగన్ తప్పు చేశారా? ప్రెజెంట్ ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. ఎందుకంటే జనసేనకి ఎగ్జిట్ పోల్స్‌లో ఊహించని విధంగా 70% స్ట్రైక్ రేట్‌తో సీట్లు వస్తాయని చెప్పి అనేక మంది సర్వేయర్లు, సెఫాలజిస్టులు చెప్తున్నారు. సో, ఓవరాల్‌గా ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్‌ది అసలు పార్టీయే కాదు, జనసేన పార్టీ అసలు పార్టీయే కాదని చెప్పి వైఎస్ జగన్ ఫీల్ అవుతున్నారని చెప్పి ఆ పార్టీ మంత్రులు అనేక సార్లు చెప్పారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వైఎస్ జగన్ పవన్ కళ్యాణ్ నిజంగానే ఒకానొక సమయంలో సీరియస్‌గా తీసుకున్నారు. అది ఎప్పుడంటే వైసీపీ ఎన్నికల ప్రచారాన్ని ఎక్కడ ముగించింది? పిఠాపురంలో ముగించింది. సో, ఈ విషయం చెప్పకనే చెప్తుంది పవన్ కళ్యాణ్‌ని వైఎస్ జగన్ సీరియస్‌గానే తీసుకున్నారని. లాస్ట్‌లో అది కూడా అప్పటికే సమయం మించిపోయింది. ఇంకా లాస్ట్‌లో జగన్ మరి ఏమనుకున్నారో తెలీదు గానీ పిఠాపురంలోనే ముగించారు. కానీ అంతకు ముందంతా కూడా పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విమర్శలు చేయడము, ఓ పక్కన పవన్ కళ్యాణ్ పాలసీ మేకింగ్‌తో విమర్శలు చేస్తుంటే వైఎస్ జగన్ ఏమో వ్యక్తిగత విమర్శలతో తన యొక్క విమర్శనాస్త్రాలను సంధించారు. సో, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్‌కి సానుకూల అంశాలుగా మారాయని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. దానిపై మీ టేక్ ఏంటి? ఇక్కడ ఒకటే కార్తీ, నీ టైం బాగున్నప్పుడు నువ్వు బ్యాడ్‌గా మాట్లాడినా జనాలు నవ్వుతారు. ఒక దాంట్లో హాస్యం ఉందని గమనిస్తారు. నీ టైం బాగలేనప్పుడు నువ్వు జోక్ వేసినా సరే దాంట్లో జనాలు ఫీల్ అవుతారు. పండదది. అది నీ అక్కడున్న నీ ప్రస్తుత పరిస్థితిని చెప్తుంది. పవన్ కళ్యాణ్ విషయంలో మొదటి నుంచి కూడా సరే మిగతా విషయాల్లో జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ విషయంలో జగన్మోహన్ రెడ్డి చేసిన కామెంట్స్ అయితే ఉన్నాయో అవి జగన్మోహన్ రెడ్డికే బూమరంగ్ అయినాయి అని ఒక ప్రశ్న కనుక సంధిస్తే అవుననే సమాధానమే వినిపిస్తుంది. మిగతా భారతీయ జనతా పార్టీ మీద కానీ, చంద్రబాబు మీద కానీ, లోకేష్ మీద కానీ ఆయన ఎలాంటి ఆరోపణలు చేసినా, ఎలాంటి విమర్శలు చేసినా, ఇంకెలాంటి రాజకీయ వ్యాఖ్యలు చేసినా సరే జనాలు ఆస్వాదించారు, ఆహ్వానించారు. ఒక పవన్ కళ్యాణ్ విషయంలోనే అది కూడా పవన్ కళ్యాణ్ ఏమనేవాడు జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో? కార్లను మార్చినట్టు పిల్లలను మారుస్తున్నాడు. 4 పిల్లలు. ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు, 4 పెళ్ళిళ్ళు. సో ఇవన్నీ కూడా ఒక రకంగా ఆధారాలు లేని ఆరోపణలే. ఈ ఆరోపణలు ఎవరు చేస్తే జనాలు ఎంజాయ్ చేస్తారు? కార్యకర్తలు కానీ, సెకండ్ గ్రేడ్ లీడర్స్ కానీ, థర్డ్ గ్రేడ్ లీడర్స్ కానీ చేస్తే ఒక దాన్ని కొంతవరకు ఆస్వాదిస్తారు, నవ్వుతారు, కాస్త అది జగన్మోహన్ రెడ్డి స్థాయి, ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు ఈరోజు పవన్ కళ్యాణ్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఒకసారి వింటారు కార్తీక్, రెండోసారికి నీ స్థాయి ఏంటి, నువ్వు చేస్తున్న వ్యాఖ్యలు ఏంటి అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభలో చేసిన ఇలాంటి వ్యాఖ్యలకి అలాంటి ప్రశ్నే ఉత్పన్నమైంది. ఇది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేస్తూ పవన్ కళ్యాణ్కి కలిసొచ్చే అంశంగా పరిణమించింది. ఈ వ్యాఖ్యల పట్ల ఎప్పుడు కానీ నువ్వు గమనించు కార్తీక్, గమనించావో లేదో, పవన్ కళ్యాణ్ అంతే అగ్రెసివ్గా రియాక్ట్ అవ్వాలా, 1-2 చోట్ల తప్ప. నేను పెళ్లి చేసుకున్నాను, నేను ఎక్కడ అబద్ధం చెప్పలా, చేసుకున్నాను, నా వ్యక్తిగత జీవితం అలాంటిది, నేను చేసుకున్నాను, దాంట్లో దాయడానికి ఏముంది? దాన్ని ఎలా విమర్శిస్తారు మీరు? మాటికి రాజకీయంగా రండి, ఢీకొందాం. చాలా వినమ్రంగా పవన్ కళ్యాణ్ ఈ అంశం పట్ల స్పందించారు. ప్యాకేజీ స్టార్ అంటే, నన్ను ప్యాకేజీ స్టార్ అంటే నేను ఎక్కడ తీసుకున్నాను నిరూపించండి. నేను ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉన్నాను. నేను లంచాలు తీసుకుంటానా, ప్యాకేజ్ తీసుకుంటానా? నా జీవితం తెరిచిన పుస్తకం కదా అని అన్నిసార్లు చెప్పారు. ఇకపోతే దత్తపుత్రుడు, నన్ను దత్తపుత్రుడు అంటున్నారు, మిమ్మల్ని జైలు పుత్రుడు అనాలమని నేను అన్నాడు తప్పితే అంతకుమించి ఒక్క ముక్క కూడా ఆయన అదనంగా జగన్మోహన్ రెడ్డిని అనలేదు. సో సహజంగా ఆయన ఆవేశపరుడు కాబట్టి, సినిమా నటుడు కాబట్టి, కెమెరా ముందు అన్ని యాంగిల్స్, అన్ని రసాలు పండించాడు కాబట్టి ఒక్కొక్కసారి ఆవేశంగా పబ్లిక్ మీటింగ్స్లో కట్టలు తెంచుకున్న ఆవేశాన్ని ప్రదర్శించిన సందర్భం అయితే ఉంది. అది మనం అందరం చూసాం. అంతకు మించి పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి మీద ఏనాడు అతిక్రమించి అతిగా విరుచుకుపడిన సందర్భం లేదు. ఈ వ్యాఖ్యలకి ధీటైన సమాధానం, కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కూడా లేదు. నేను చేసుకుంటాను, తప్పేంటి, ఈ యాంగిల్ తప్ప వేరే కోణం లేదా మీ దగ్గర
అనే ప్రశ్నించారు. సో ప్రతి మీటింగ్లో జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ ఈ రకంగా ఒక రకంగా హ్యూమిలియేట్ చేయడం, ఒక రకంగా క్యారెక్టర్ని అసాసిన్ చేయడం చేసినప్పటికీ కూడా నిలదొక్కున్నారు. రాజకీయ లక్ష్యం వేరు మనదని తనకు తాను సమాధానం చెప్పుకున్నారు. కూటమిలో నాయకులతో కలిసి ముందడుగు వేశారు. ఒక ఐకమత్యం చూపించుకున్నారు. ఆ తర్వాత ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చి జగన్మోహన్ రెడ్డికి డ్యామేజ్ చేసేదాకా పరిణమించిన పరిస్థితులు మనం ఈరోజు కనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. సో చూశారు కదా, రేపు ఎన్నికల తర్వాత వైఎస్ జగన్ గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో మాత్రం వైఎస్ జగన్ తన స్ట్రాటజీని, వ్యూహాన్ని ఖచ్చితంగా మార్చుకోవాల్సిన సందర్భం అయితే ఇప్పుడు ఏర్పడిందని చెప్పి అనేక మంది రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. థ్యాంక్ యూ.